జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గోర్ల తిరుపతి మాట్లాడుతూ, సామాన్యుడిని అయిన నాకు ఒక విద్యావేత్త మరియు సిబిఐ జేడీగా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ గారు కరోనా సమయంలో నేను చేసిన సేవలకు గుర్తించి నాకు పార్టీ టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందని, ప్రజలు అవకాశం కల్పిస్తే అందరి పాలకుల అభివృద్ధిని విస్మరించడం కాకుండా పాతపట్నాన్ని ఆంధ్రప్రదేశ్లో ముందుండేలా చేస్తానని హామీ ఇచ్చారు. కల్లట, జిల్లేడుపేట వంతెన నిర్మాణం చేసి తీరుతానని హామీ ఇచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో శ్రీకాకుళం జేబీఎన్పీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇపిల్ సీతారాజు, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ పట్నాయక్ పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు గోర్ల తిరుపతిరావు. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుండి మన పాతపట్నం అభ్యర్థిగా బరిలో దిగుతున్నాను. మీరు ఇంతకుముందు ఆ రెండు పార్టీలు చూశారు. ఆ రెండు పార్టీలు చేసింది కూడా అభివృద్ధి ఏంటంటే మీరు ఇంతవరకు చూశారు. కొత్త వారికి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. మా జేడి లక్ష్మీనారాయణ గారు అతని యొక్క ఆలోచన విధానం అనేది అందరికీ ఫలాలు అందేవాలనేది అతని యొక్క ధ్యేయము. అభివృద్ధికి అతను ముందుంటారు. కనుక మాకొక్క ఛాన్స్ ఇవ్వండి. మా యొక్క అభివృద్ధి ఎలా చేస్తామనేది మీకు నిరూపిస్తాము. ఆ రెండు పార్టీలని మీరు ఇంతకుముందు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నారు. చేసింది ఏమీ లేదు. కనీసం మన నియోజకవర్గంలో 100 అడుగుల బ్రిడ్జీలు కూడా ఉన్నావు, ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ బ్రిడ్జీల పై నుండి మనం క్యాన్వేజ్కి వెళ్తుంటాం, ఎన్నెన్నో చెప్తాం, వాగ్దానాలు ఇస్తుంటాం. కానీ ఆ బ్రిడ్జీలు మనకి గుర్తుకు రావు. అవి ఇప్పుడు ఏ రోజైతే కూలిపోతాయో కూలిపోయిన రోజు మనం ఇచ్చే పరిహారం కంటే అంతకుముందు మనం ఆ బ్రిడ్జిల్ని వేసుకుంటే బాగుపడి ఉండేది. కానీ మీరు వేసినట్లేరు. కనుక మేము వస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. 100 అడుగుల బ్రిడ్జిలు కాదు కదా, ఆ జిల్లేడుపేటని మీరు ఎన్నిసార్లు శిలాపలకలతో, ఆ కొబ్బరికాయలు శిలాపలకలు తప్ప మరి అక్కడ ఏం ఉండదు. అది కూడా మేము వేసి చూపిస్తాం. మా యొక్క అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం.